ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ వార్ రిలేటెడ్గా మనం ఒక 3-4 నెలల క్రితమే ప్రిడిక్ట్ చేసాం. ఈ వారు మళ్ళీ వస్తుంది, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని. అదే రకంగా మన గొప్పతనం ఏం లేదు ఇందులో. మహర్షులు మనకు అందించినటువంటి శాస్త్రం యొక్క గొప్పతనము, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకు నేను మీకు ఈ వీడియోలో సమాధానం ఇస్తాను. నన్ను పర్సనల్గా అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ వారు ఈ 10-15 రోజుల్లో ఆగిపోతుందా, లేకపోతే నెలల తరబడి సాగుతుందా? ఎందుకంటే దీన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకుంటాం. ఇది ఖచ్చితంగా 100% నెలల తరబడి, ఇంకా వీలైతే సంవత్సరం తరబడి సాగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోండి. ఇది ప్లానింగ్ చేసుకోవడం చెప్పడమే, అంతేగాని ఇది ఏదో ఎవరినో భయపెట్టడమో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవ పాయింట్, గ్యాస్ సమస్య ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ కొంతవరకు కమర్షియల్ మీదే కొంత పడింది, కానీ జనరల్గా ఇంటికి వచ్చే గ్యాస్ వస్తుంది. కానీ ఫ్యూచర్లో 100% మార్చ్, ఏప్రిల్, మే అలా గడుస్తున్న కొద్దీ గ్యాస్ సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు గ్యాస్తో పాటు ఆల్టర్నేట్ కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒకటి పెట్టుకోండి. ఇండక్షన్ స్టవ్లు, ఇండక్షన్ కుక్కర్లు, బొగ్గుల పొయ్యి యూజ్ చేసేవాళ్ళు బొగ్గు పొయ్యి, కర్రల పొయ్యి యూజ్ చేసేవాళ్ళు కర్రల పొయ్యిలు యూజ్ చేసుకోండి. అంతేగాని ఒక్క గ్యాస్ మీద ఆధారపడి ఉండకండి. ఖచ్చితంగా దీని ప్రభావం ఉంది. ఇక ఈ యొక్క వార్ ఎఫెక్ట్ బాగా తీవ్రస్థాయిలో ఉంటుందా? దీనివల్ల మనకి ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అంటే, ఇండియాకి స్వల్పంగానే ఉంటుంది, కానీ విదేశాల్లో ఉండే వాళ్ళకి మనకి న్యూక్లియర్, మనకి చూడండి అణుబాంబులు అంటూ ఉంటారు, అణుప్రయోగం ఖచ్చితంగా జరగనుంది. కాబట్టి వార్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఈ దేశాల్లో, అంటే ముస్లిం కంట్రీస్లోని, యుఎస్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. ఆ కంట్రీస్లో కాస్త సరిహద్దుల్లో ఉండేవారు ఇక్కడ ఈ డేంజర్ జోన్ అనుకునే ప్రదేశం నుంచి మారడము చాలా ముఖ్యమైనటువంటిది. ఇక మూడోది ఏంటంటే, దీనివల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయి. మొట్టమొదటిగా ఫుడ్కి ప్రాబ్లం వస్తుంది. ఈ సంవత్సరం బుధుడు ధాన్యాధిపతి అయ్యాడు, కాబట్టి ధాన్యాలకు విపరీతమైనటువంటి రేటు పెరగనుంది. కాబట్టి వీలైనంత మటుకు ఈ యొక్క రైతులు ధాన్యం మీద ఎక్కువగా పండించండి. ఎక్స్పోర్ట్ చేసేటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటికి కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేటువంటివి వీలైనంత మట్టుకు కొంచెం తగ్గించుకొని ఇండియాలోనే ఎక్స్పోర్ట్, అంటే ఇండియాలోనే పంపిణీ చేసుకుని అక్కడ అలా ధనం వచ్చేటువంటి మార్గాన్ని మీరు మార్చుకోండి. వర్షాలు ఈ సంవత్సరం బాగానే పడతాయి, కాబట్టి కొన్ని ప్రదేశాల్లో విపరీతంగా కూడా పడతాయి. ఎందుకంటే వాయుతత్వ సంబంధించిన రాసుల్లోని, జలతత్వ రాసుల్లోని, అగ్నితత్వ రాసుల్లోని ఈ గురు సంచారం జరుగుతుంది. కాబట్టి వాయువు, జలము, అగ్ని 3 కలుషితము. అగ్ని ఎలా కలుషితం అవుతుందంటే అగ్ని ద్వారా కలుషితం అవుతుంది. అగ్నికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉంటాయి నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో. దానికంటే ముందు జూన్ నుంచి నవంబర్ వరకు కూడా ఆల్మోస్ట్ అక్కడ వాహన ప్రమాదాలు, జల సంబంధించిన యుద్ధాలు, జల ప్రళయాలు ఎక్కువగా ఉంటాయి. దానికంటే మీకు జూన్ వరకు వాయు సంబంధించిన, అందుకే ఈ ఫ్లైట్స్, ఈ డ్రోన్స్, వీటి వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంత వాయు కలుషితం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పాయింట్ నెంబర్ 1, మీరు ఎలాగైతే ఈ గ్యాస్ రిలేటెడ్ మూలంగా ఆల్టర్నేట్స్ చూసుకుంటుంటారో, ఇంటర్నెట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా మనం సర్వైవ్ అవ్వడానికి ఎలాగా, ఇప్పుడు మనం చూడండి ఇవాళ రేపు స్కానింగ్ చేస్తున్నాం డబ్బులకి, మన చేతిలో క్యాష్ ఉండట్లే, కానీ క్యాష్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అది ఏ దేశంలో ఉన్నా, మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ జనరల్గా ఉండే వాహన ప్రమాదాలు కూడా రాబోయే కాలంలో పెరుగుతాయి. లాస్ట్ టైం మనకి 3 సార్లు గురువు మారాడు. ఇట్ ఈస్ సేమ్ ఇప్పుడు కూడా 3 రాసులు గురువు మారుతున్నాడు. 3 రాసులు మారుతున్నాడు. లాస్ట్ టైం మనకి ఏంటి, వృషభం నుంచి మిథునంలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చేసాడు, మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకము, కర్కాటకం నుంచి సింహం అవుతుంది. కాబట్టి 3 రాసులు మారేటువంటి విషయం ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి సామాన్య మానవుడు ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు చండీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని తలుచుకోండి, లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు.